సిటీ రౌండప్ అప్డేట్స్ చూద్దాం. ఉప్పల్ రోడ్లో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థ 84వ ఆవిర్భావం సందర్భంగా ఎన్జీఐఆర్లో ఓపెన్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర పరిసరాల్లోని వివిధ యూనివర్సిటీలు, కళాశాలలు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్జీఆర్ఐలో జరుగుతున్న పరిశోధనలు విద్యార్థులను తెలియజేశామన్నారు ఎన్జీఐఆర్ చీఫ్ సైంటిస్ట్ శ్రీనివాస్ శర్మ. భవిష్యత్ తరాలు మెడిసిన్, ఇంజనీరింగ్ విభాగాలు కాకుండా జియోఫిజికల్ సైన్స్ వంటి రంగాల వాటిపై కూడా దృష్టి పెట్టేందుకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. కూకట్పల్లి వసంత్ నగర్ విద్యుత్ శాఖ సెక్షన్ ఆఫీస్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. వసంత్ నగర్ సెక్షన్ ఆఫీస్లో అసిస్టెంట్ లైన్మెన్గా పనిచేస్తున్న శ్రీకాంత్ గౌడ్ వినియోగదారు నుంచి ఇంటి వైర్కు 5 kV నుంచి 11 kVకి మార్చేందుకు 30,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. వినియోగదారు నుంచి 11,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. శ్రీకాంత్ గౌడ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, మహిళలు, అధ్యాపకులు కలిసి తీరొక్క పువ్వులతో బతుకమ్మను అందంగా ముస్తాబు చేశారు. బతుకమ్మ అంటేనే తెలంగాణ అని ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో బతుకమ్మను గౌరమ్మలాగా పూజిస్తారని ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు. విద్యార్థులు రకరకాల పువ్వులను సేకరించి మహిళా లెక్చరర్ల సహాయంతో బతుకమ్మలను పేర్చి సంబరాలు నిర్వహించారు. ఇక ప్రిన్సిపల్ అభినందించారు. తెలంగాణ రజక సమితి ఆధ్వర్యంలో ఈసీఐఎల్ చౌరస్తాలో చాకలి ఐలమ్మ జయంతి ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక వీర వనిత చాకలి ఐలమ్మ అంటూ కొనియాడారు. నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చాకలి ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిని అన్నారు. నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం దంచుకొడుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలో జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. భారీ వర్షాలకు గండిపేట, హిమేత్ సాగర్ జలాశయాలు నిండడంతో జలాశయాల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటి దిగువకు విడుదల చేయడంతో నార్సింగ్, హిమేత్ సాగర్, మంచిరేవుల దగ్గర వరద ఉధృతి పెరిగింది. రోడ్డుపై నుంచి వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుంది. విద్యారంగంలో సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బహిరంగ విచారణ నిర్వహించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యా పరిస్థితులు, సమస్యలు, సవాళ్ల పరిష్కార మార్గాలపై అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు, అధికారుల నుంచి సమాచారం సేకరించారు. ఓయి బహిరంగ విచారణలో సేకరించిన సమాచారం ఆధారంగా ప్రభుత్వానికి నివేదికిస్తామని, పలు సమస్యల పరిష్కారానికి సిఫార్సు చేస్తామని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ అక్నూరి మురళి తెలిపారు.